జనన మరణాల కవి, జన్మించింది మరణించింది ఒకే రోజు అయినటువంటి గొప్పైన కవి ఎర్రపావురాల దగ్గర ఎగిరేసి ఈ సాహిత్యాన్ని సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి గొప్పైన వ్యక్తి అలిశెట్టి ప్రభాకర్ గారి యొక్క కార్యక్రమం వేసిన ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు బూరుజు గిరిరాచార్యని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు జనవరి 12, 2026 మనకు జనవరి 12 అనగానే స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజన దినోత్సవం కూడా. అలాగే ఈరోజు తెలుగు సాహిత్యంలో సామాజిక కవి, సామాజిక చైతన్యాన్ని ఆశించి కవిత్వం రాసిన కవి అలిశెట్టి ప్రభాకర్ గారి జయంతి, వర్ధంతి. ఎందుకంటే ఆయన జనవరి 12నే జన్మించి జనవరి 12నే మరణించిన మహనీయుడు. ఈరోజు జయంతి, వర్ధంతి అలిశెట్టి ప్రభాకర్ గారిది నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు, మా మిత్రులు గురుతుల్యులు నాయకంటి నరసింహ శర్మ గారు, రిటైర్డ్ ఇంజనీర్ శ్రీనివాసులు శెట్టి గారు, రజక సంఘ నాయకుడు బండలయ్య గారు, సామాజికవేత్త ఉపాధ్యాయుడు కుర్మయ్య గారి కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ, అలిశెట్టి ప్రభాకర్ 54 కొన్నిట్లో ఉంది 56 1956 జనవరి 12న జన్మించి జనవరి 12, 1993లో చిన్న వయసులోనే మరణించారు. అలిశెట్టి ప్రభాకర్ కరీంనగర్ జిల్లా జగిత్యాల, ఇప్పుడు జగిత్యాల కూడా జిల్లా అయింది, అక్కడ జన్మించాడు. ఒక మామూలు సామాజిక కుటుంబంలో జన్మించి వాళ్ళ తండ్రి చిన్న వయసులోనే, ఇతనికి 11 ఏళ్ల వయసులోనే మరణిస్తే కుటుంబ బాధ్యతలన్నీ ఈయన మీద పడతాయి. 7 అక్క చెల్లెళ్ళు, 2 అన్నదమ్ముళ్ళు. మళ్ళీ అతి చిన్న వయసులో కుటుంబ బాధ్యత వహిస్తూ భాగ్యమనే ఒక నిరుపేదరాల్ని ఆదర్శ వివాహం చేసుకున్నాడు. ఆ వివాహం చేసుకున్నాక వారి కుటుంబం ఆ రోజుల్లో ఒక చిత్రకారుడిగా ఉంటూ ప్రకృతి, పండుగలు, సినీ నటుల బొమ్మలు వేస్తూ తర్వాత కరీంనగర్ జిల్లాలో సాహితీ మిత్రదీప్తి అనే సంస్థ ద్వారా వారితో పరిచయం ద్వారా కవిగా ఎదిగినాడు. ఆయన మొట్టమొదట వారి ఊర్లో జగిత్యాల్లో పూర్ణిమ స్టూడియో పెట్టుకున్నాడు 1975. 79లో కరీంనగర్లో స్టూడియో శిల్పి పెట్టుకున్నాడు. తర్వాత చిత్రలేఖ స్టూడియో హైదరాబాద్లో పెట్టుకున్నాడు 1982లో హైదరాబాద్కి ఇచ్చేసి అక్కడ పూర్ణిమ స్టూడియో పెట్టుకొని అప్పుడే హైదరాబాద్లో ఆయన నగర గీతం, సిటీ లైఫ్ మీద కవిత్వం రాశాడు. ఆంధ్రజ్యోతి పత్రికల్లో 6 సంవత్సరాలు వరుసగా వచ్చింది. ఆ సిటీ లైఫ్ అంటే నగర గీతం కవిత్వం ఆయనకు చాలా గొప్ప పేరు తీసుకొచ్చింది. అంతకుముందు ఆయన పరిష్కారం అనే ఒక కవిత ఆంధ్ర సచిత్ర వారపత్రికలో వచ్చింది. తర్వాత ఎర్రపావురాలు, తర్వాత ఎన్నో తెలుగు సాహిత్యంలో ఎన్నో పుస్తకాలు రాశాడు. చురకలు, సంక్షోభ గీతం, సిటీ లైఫ్, తర్వాత ఎర్ర జెండాలు, మంటలు, ఇట్లా ఎన్నో కవితలు, పుస్తకాలు రాసి ఆవిష్కరించాడు. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ 10వ తరగతి పాఠ్యాంశంలో మేము చెప్తున్నాం, హై స్కూల్లో 10వ తరగతిలో ఆయన నగర గీతం పాఠ్యాంశంగా పెట్టడం జరిగింది. ఆయన చెట్టు మీద కూడా కవిత్వం రాశాడు. ఒక విత్తనం చెట్టుగా శాఖోపశాఖలుగా విస్తరించి నీడనిస్తుంది, కవి కూడా అట్లా ఎదగాలంటాడు. కవిత్వం సామాజిక చైతన్యాన్ని ఆశించాలి, సామాజికంలో అంటే కవితను చదివే వాళ్ళని ఆలోచింపజేయాలంటాడు. అందుకే ఆయన నగర గీతంలో కొన్ని పంక్తులు, కవితలు ఎట్లా ఉంటాయంటే, నగార మోగింది, నయాగార దుమికింది, నగరంలో జనారణ్య హోరు అంటాడు. తర్వాత నగరంలో అటు భవంతులు ఇటు పూరిళ్ళు అన్ని బీటీ బిల్డింగ్లే కావు, దారిద్ర్యం సౌభాగ్యం సమాంతర రేఖలు అంటాడు. నగరం, ఆ నగరారణ్యంలో నగరం అనే వృక్షంలో ఎవరికి వారే ఏకాకి అంటాడు. మెరిక్యూరీ నవ్వులు అంటాడు, నగరంలో పాదరసపు నడకలు అంటాడు. తర్వాత అందరికీ 2 కాళ్ళు, రిక్షావాడికి 3 కాళ్ళు, ఉన్న వాళ్లకు 4 కాళ్ళు అంటే కార్లు, పేదవాడు నడుస్తుంటాడు అంటాడు. ఇట్లా తన కవిత్వంలో నగర గీతంలో అన్ని విషయాలు, సామాన్యుని జీవితము, తర్వాత ధనికుని జీవితం ఎట్లా ఉందో ఆ విధంగా నగర గీతంలో అన్ని స్పష్టంగా వివరించడం జరిగింది. కనుక నగర గీతం ద్వారా ఆయన తెలుగు సాహిత్యంలో ప్రజల్లో ఒక
నిరుపేదల జీవితాలు పట్టణాల్లో ఎట్లా ఉంటాయనేది మనం కూడా నగరాల్లో ఈనాటికి కూడా చూస్తున్నాం. కనుక అటువంటి అలిశెట్టి గారు తన కవిత్వం ద్వారా తెలుగు సాహిత్యంలో సామాజిక చైతన్యాన్ని ఆశించి కవిత్వం చేసిన, ఎప్పుడు ధనం అనేది జీవించడానికే గాని సంపాదన మీద అత్యాశ లేని కవి సామాన్య జీవితం గడిపి క్షయవ్యాధితో 1993 జనవరి 12న మరణించాడు. కనుక అటువంటి సామాజిక కవి, ఆయన కవిత్వం ఈనాటికి కూడా సుప్రసిద్ధము. కనుక అటువంటి కవి యొక్క కవితను విద్యార్థుల్లో యువతల్లో తీసుకొచ్చి అందరికీ సామాజిక కవిత్వము రాయాలని, సమాజాన్ని చైతన్యం చేయాలని, అలిశెట్టి ప్రభాకర్ను ఆదర్శంగా తీసుకోవాలని ముగిస్తున్నాను.